శ్రీ మాతృభ్యో నమః, శ్రీ పితృభ్యో నమః, శ్రీ గురుభ్యో నమః. హాయ్ వెల్కమ్ టు అహం సాక్షి. హలో ఎవ్రీవన్. ఈ రోజు మనం శివపురాణంలో రహస్యంగా దాచిన ఆయుష్ పెంచే మార్గం ఏంటి, దానికి జ్యోతిష్యానికి సంబంధం ఏంటి, అండ్ మనందరికి కామన్ గా వచ్చే ఒక ఇంపార్టెంట్ డౌట్ ఏంటంటే విధి రాత, ఫేట్ బలమైనదా లేదా ఫ్రీ విల్, మన సంకల్ప బలమైనదా, బ్రహ్మ రాసిన రాతను మనం తప్పించగలమా, జ్యోతిష్యం వల్ల నిజంగా మనకు ఉపయోగం ఉందా, ఉంటే ఏ విషయాల్లో ఉంది, అసలు నిజ జీవితంలో జ్యోతిష్యం వల్ల ముందే భవిష్యత్తును తెలుసుకుని ఎవరైనా మేలు పొందారా, విధి రాతను తప్పించుకోగలిగారా, ఇలాంటి ప్రశ్నలకు ఈ వీడియోలో మనం ఆన్సర్ తెలుసుకోబోతున్నాం. అండ్ ట్రస్ట్ మీ, ఈ వీడియోలో మీరు చాలా అద్భుతాలు వినబోతున్నారు. యూ గైస్ ఫీల్ సర్ప్రైజ్ ఫర్ షూర్. యాక్చువల్లీ నేను శివపురాణం చదివేటప్పుడు ఆఫ్టర్ మై బీటెక్ ఒక పాయింట్ చదివినప్పుడు ఐ టుక్ ఇట్ వెరీ లైట్. బట్ నేను ఏంటంటే ఆ పాయింట్ నోట్ చేసుకున్నాను. ఇట్స్ అబౌట్ ప్రారబ్ధ కర్మ. ఈ పాయింట్ ని మీకు లాస్ట్ లో రివీల్ చేస్తాను. ఎందుకంటే అది అర్థం చేసుకోవాలంటే ముందు మీరు ఇంకొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. సో దాని గురించి నేను ఇప్పుడు మీకు కొన్ని చెప్తాను. అండ్ నేను ఆస్ట్రాలజీ నేర్చుకునే కొత్తలో నా ఓన్ గా చాలా ఆర్టికల్ స్టడీ చేసి, చాలా చార్ట్స్ అండ్ స్టడీ చేసి అట్ ద వన్ పాయింట్ ఒక లెవెల్ కి రీచ్ అయ్యా ఆస్ట్రాలజీ విషయంలో. అప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారు. సో ఆయన ఫస్ట్ నాకు ఏం చెప్పారంటే, హీ 75 అప్రాక్సిమేట్లీ నౌ, ఆయన వయసు ఇప్పుడు 75. సో ఒక 3-4 years బ్యాక్ నాకు ఏం చెప్పారంటే, ఫస్ట్ మనకి ఎవరు చార్ట్ ఇచ్చినా మనం చూడాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ జాతకుడికి కాల మృత్యు ఎంత ఉంది లేదా అకాల మృత్యువు ముందు ఉందా. అపమృత్యు దోషాలు అని మీరు వినే ఉంటారు కదా. ఈ వర్డ్ అంటే ఏంటంటే ప్రతి మనిషికి కొన్ని గండాలు ఉంటాయి అన్నమాట. ఆ గండాల్ని దాటుకుని వెళ్ళగలగాలి. వెళ్తేనే పరిపూర్ణమైన ఆయుష్ పొందగలుగుతారు. మీరు చాలా వినే ఉంటారు, కొంతమంది అర్ధాంతరంగా చనిపోతారనమాట. సో అనుకోని యాక్సిడెంట్స్, అనుకోని ఈవెంట్స్, కరెంట్ షాక్స్, యాక్సిడెంట్స్, ఇట్లా ఏమైనా సరే ఎక్కడైనా సరదాగా టూర్స్ అండ్ ట్రిప్స్ లేదంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం ద్వారా, సో ఇట్లాంటి ఈవెంట్స్ అన్ని అసలు ఎందుకు జరుగుతాయి. కొంతమంది ఏంటంటే మ్యారేజ్, వాళ్ళకి పెళ్లి అండ్ చావు ఒకేసారి రాసుంటాయి. పెళ్లికి వెళ్తూ లేదా పెళ్ళైన 1 week కి లేదంటే ఫోటోషూట్ లో ఇట్లా చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. నేను చాలా డౌట్స్ వచ్చాయి, నేను చాలా అడుగుతూ ఉండేదాన్ని. ఎందుకంటే జ్యోతిష్యం చూసే కదా పెళ్లికి ముహూర్తం పెడతాము. అలాంటప్పుడు వాళ్ళకి మరణం వస్తుందని ఉండదా జ్యోతిష్యంలో. సో నాకు ఇట్లాంటి క్వశ్చన్స్ ఎప్పుడు నన్ను వేధిస్తా ఉంటాయి. నేను ఆన్సర్ కోసం వెతుకుతా ఉంటా అన్నమాట. సో బై గాడ్స్ గ్రేస్ నాకు ఆన్సర్ ఇచ్చే వాళ్ళు ప్రకృతి నాకు ఎవరో ఒకరిని సెండ్ చేస్తూ ఉండేదన్నమాట. సో ఆ ప్రాసెస్ లో నేను తెలుసుకున్న కొన్ని నిగూఢమైన సీక్రెట్స్, రహస్యాలు మీకు ఈ రోజు చెప్పాలనుకుంటున్నాను. జాతకం ఇవ్వగానే ఫస్ట్ యూజువల్లీ ఎవరు నాకు ఆయుష్ ఎంత ఉంది అని అడగరు. పెళ్లి విషయమో, ఉద్యోగం విషయమో, ప్రమోషన్ విషయమో, సంతానం విషయమో, ఇల్లు విషయమో, హెల్త్ విషయమో, వీటి గురించే వస్తారు. బట్ చార్ట్ ఇవ్వగానే ఫస్ట్ అడగాల్సింది, చూడాల్సింది ఈ జాతకుడికి కాల మృత్యువు బలంగా ఉందా, అపమృత్యువు బలంగా ఉందా అనే కన్క్లూజన్ కి వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళకి ఈవెంట్ ఎప్పుడు జరుగుతుంది, మీ పెళ్ళో లేదంటే ఉద్యోగమో ప్రమోషనో, దానికి సంబంధించిన ఇబ్బందులు ఉంటే రెమెడీ అంతవరకే. బట్ దానికంటే ఫస్ట్ చెయ్యాల్సింది ఆయుష్ అన్నమాట. సో ఈ ప్రాసెస్ లో అపమృత్యు దోషం బలంగా ఉంటే అది తప్పించలేమా అని నేను మా గురువు గారిని అడిగాను అనమాట. ఆయన జీవితంలో జరిగిన విషయం చెప్పారు. నేను ఏది కూడా టెస్ట్ చేయందే, దాని రిజల్ట్ రానిదే నేను నమ్మను అనమాట. అలా నమ్మేదాన్ని అయితే, నాకు నమ్మకమే గట్టిగా ఉంటే నేను ఆస్ట్రాలజీలో రీసెర్చ్ చెయ్యను, ఈశ్వరుణ్ణి నమ్మేసి వెళ్ళిపోయేదాన్ని. బట్ నాకు నమ్మకంతో పాటు కుతూహలం, ఆ జిజ్ఞాస అంటారు చూడండి, ఆ క్యూరియాసిటీ, ఇది నిజమా అని తెలుసుకునే వరకు ఆ ఎవిడెన్స్ నాకు కావాలి. సో నేను ప్రతిదీ క్వశ్చనింగ్ చేసేదాన్ని అనమాట. నేను సెటిల్ అవ్వను, ఇప్పటికీ నేను సెటిల్ అవ్వను. సెటిల్ అయితే గ్రోత్ ఆగిపోతుందని నమ్మే వ్యక్తిని. సో అప్పుడు నేను మా గురువు గారిని అడిగిన విషయం, అపమృత్యువే కన్ఫర్మ్ అయితే దాన్ని మార్చుకున్న వాళ్ళని మీ జీవితంలో చూసారా అని అడిగాను. అప్పుడు ఆయన నాకు ఒక ఈ సీక్రెట్ చెప్పారనమాట. ఎస్, నా చిన్నతనంలో అప్పుడు ఆయనకి అరౌండ్ ఏజ్ 20 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన దగ్గరికి, వాళ్ళ ఫాదర్ దగ్గరికి ఒక జాతకుడు వచ్చాడు. ఆయన వయసు అప్పుడు అరౌండ్ 40 సంవత్సరాలు. ఆయనకి అప్పట్లో అనమాట, ఈ విషయం జరిగి కూడా ఒక 50 సంవత్సరాలు అవుతుంది. ఆయనకి శరీరం అంతా అప్పుడు కుష్టి వ్యాధితో బాధపడుతున్నారంట. జాతకం చూపిస్తే బలమైన అపమృత్యు దోషం ఉంది, ఇది దాటుకోవడం ఇంపాసిబుల్ అని చెప్పి మా గురువు గారు, తండ్రి గారు, మా గురువు గారు ఇద్దరు కన్ఫర్మ్ చేశారు. వచ్చిన వాళ్ళేమన్నారంటే, అయ్యా నా వయసు ఇంచుమించు 40 సంవత్సరాలు, నా పిల్లలు ఎటు కాని వయసులో ఉన్నారు, చిన్న పిల్లలు,
కనీసం వాళ్ళు పెద్ద అయ్యి వాళ్ళకి పెళ్లి చేసే వరకు నా ఆయుష్ ఉంటే చాలు. నాకు ఈశ్వరుణ్ణి పరిపూర్ణమైన ఆయుష్ నాకొద్దు. కనీసం ఇంకో 10, 15 సంవత్సరాలు నేను ఉంటే నా పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు. వాళ్ళకి పెళ్లి చేసేయడం ఒకటే కదా అప్పట్లో వాళ్ళ బాధ్యత. అప్పటికి వాళ్ళు 40 ఏళ్ళు అంటే ఇంచుమించు అప్పట్లో వాళ్ళకి 17, 18 ఏళ్ళకి పెళ్లిళ్ళు జరిగిపోతాయి. వెంటనే పిల్లలు పుట్టేస్తారు. కాబట్టి వాళ్ళ పిల్లలు కూడా చిన్న పిల్లలు. ఒక 10, 12 సంవత్సరాలు. సో ఆయన ఉద్దేశ్యం ఏంటంటే నాకు ఇంకొక 10, 11 సంవత్సరాల ఆయుష్ ఉన్నా చాలు. నేను బ్రతకాలనుకుంటున్నాను. అప్పట్లో కొంతమంది వైద్యులు ఉన్నారంటండి. వాళ్ళు ఇంపాసిబుల్ అని చెప్పేసారంట. ఇదంతా జరిగి ఒక 50 ఇయర్స్ బ్యాక్ జరిగింది ఇదంతా. సో ఇంపాసిబుల్ అని చెప్పేస్తే అప్పుడు మా గురువుగారు తండ్రి గారు శివ పురాణం ఆధారంగా ఎవరికైనా ఇలాంటి అపమృత్యు దోషం ఉన్నదని చెప్పి 3 సంవత్సరాల ముందే జాతకంలో కనుక మనం గ్రహించి ఎగ్జాక్ట్ పీరియడ్ మీరు శివ పురాణం చదవండి. అక్కడ ఈ పాయింట్ ఉందండి. ఎవరికైనా ప్రారబ్ధ కర్మ ఎక్కువ ఉంటే దాని వల్ల మనిషి బాధపడితే 3 సంవత్సరాలు కంటిన్యూస్ గా ఆపకుండా దానికి తగ్గ పరిహారం లేదా ఈశ్వర ఆరాధన చేస్తే ప్రారబ్ధ కర్మను తప్పించుకునే అవకాశం దేవుడు మనిషికి ఇచ్చాడు అని ఉందండి. సో దీని ఆధారంగా మా గురువు గారు తండ్రి గారు వచ్చిన ఆ కుష్టు రోగికి ఒక రెమెడీ చెప్పారండి. 3 సంవత్సరాలు చెయ్యాల్సింది. ఆయన జాతకానికి సంబంధించి భార్య భర్త ఇద్దరు కూడా 3 సంవత్సరాలు ఆ రెమెడీ చేశారండి. ఆయన కుష్టు వ్యాధితో బాధపడతానే చేశారు. ఆశ్చర్యంగా అప్పట్లోనే డాక్టర్స్ కి కూడా అంతు పట్టని రీతిలో ఆయన కుష్టి వ్యాధి నయమయి ఆయన ఆయుష్ 11 సంవత్సరాలు కూడా కాదండి. మా గురువుగారు తండ్రికి వాళ్ళ వంశంలో గురువులు చెప్తున్నది ఏంటంటే మనిషి తన ఆయుష్ని 11 సంవత్సరాలు పెంచుకోవచ్చు. మరీ ముఖ్యంగా ధర్మాత్ముడు నీతివంతుడైతే ఇంకొక 11 సంవత్సరాలు పెంచుకోవచ్చు. కానీ ఇది రేర్ గా జరుగుతుందని చెప్పారు. దీనికి ఉదాహరణ మీకు చెప్పనా అండి? మీరు ఆది శంకరాచార్య జీవిత చరిత్ర చదివారా? కనీసం నాగార్జున గారు తీసిన సినిమా ఆది శంకరాచార్య సినిమా చూస్తే దానిలో ప్రతి 11 సంవత్సరాలకి ఆయనకు ఆయుష్ అయిపోతే ఒకసారి మోహన్ బాబు గారు ఇస్తారు ఆ సినిమాలో. చూడండి, ఎవిడెన్స్ చూడండి. మనకి ఎవరో అన్ని చెప్పరు. మనం అన్ని ఇంటర్లింక్ కనెక్ట్ చేయాలండి. శివ పురాణంలో చెప్పిందేంటి, జ్యోతిష్యంలో మా గురువులు చెప్పిందేంటి, నిజంగా మా గురువు గారి జీవితంలో ఒక ఆయన 11 సంవత్సరాలు బతికి వాళ్ళ పిల్లలకి ఎలా పెళ్లి చేయగలిగారు, ఆయుష్ని ఎలా పెంచుకోగలిగారు, డాక్టర్స్ కూడా అంతుపట్టని అప్పట్లోనే కుష్టి వ్యాధిని ఎలా జయించగలిగారు, ఆయన చేసిన రెమెడీ ఏంటి, ఎంతకాలం చేశారు, అది వాళ్ళకి ఫలించింది అంటే వాళ్ళు ఎంత ధర్మాత్ములై ఉంటారు, వాళ్ళు కోరిన కోరికలో న్యాయం ఉందా, ఇన్నుంటాయండి లెక్కేసుకోవాల్సినవి. మనం అన్ని తప్పులు చేసేసి పరమేశ్వర నాకు ఇవ్వని ఈశ్వరుణ్ణి పట్టుకుంటే మన పూజలు ఫలించవు. కర్మ ఎక్కువ ఉన్నప్పుడు ఈ జన్మలో మనం నీతిగా లేకపోతే మనకు వచ్చే గండాల నుంచి మనం తప్పించుకోలేము అని నా స్టడీలో నేను అబ్జర్వ్ చేసిన కొన్ని వేల జాతకాల్లో నాకు కనిపించిందండి. సో ఈ విధంగా ఆయన నిజంగా 11కు ఇంకో 2 సంవత్సరాలు అనుకుంటా 13 సంవత్సరాలు బ్రతికారు. అండ్ వాళ్ళ పిల్లలకి పెళ్లి కూడా చేసేశారు. ఇది మా గురువు గారు ఆయన జీవన పర్యంతంలో చూసిన ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. అండ్ మీకు ఇంకొక అద్భుతం చెప్తానన్నా కదా, అది మీరు వినాలి. యాక్చువల్లీ బీటెక్ లో కనుక నాకు ఇలాంటి విషయాలు చెప్తే నేను నమ్మను. బట్ నేను ఆస్ట్రాలజీలో నేను కొన్ని జాతకాలు డీకోడ్ చేసి నేను చెప్పగలిగినప్పుడు ఓకే, శాస్త్రం గొప్పదనం, ఇది నా గొప్పదనం కాదు, ఇది నేర్చుకుంటే ఎవరైనా చెప్పగలరు, జ్యోతిష్యం నిజం, దేవుడు నిజం అని నాకు అనిపించిన తర్వాతే మా గురువు గారు చెప్పిన ఇటువంటి విషయాలు నాకు పెద్ద ఆశ్చర్యం అనిపించలేదు. ఆ విషయం ఏంటంటే ఒక 70 సంవత్సరాల క్రితం మా గురువు గారు తండ్రి గారు నది దాటి ఒక చోటకు వెళ్లాల్సి వచ్చింది. సో అప్పుడు ఆయన ఒంటరిగా వెళ్ళడం ఇష్టం లేక మరేంటో పక్కింట్లో ఉన్న ఒక 12, 13 సంవత్సరాల ఒక అబ్బాయిని తోడు తీసుకుని వెళ్లారు. సో వాళ్ళు రిటర్న్ తిరిగి వచ్చేసరికి ఆ నది దాటిన తర్వాత అక్కడ మొత్తం నదీ ప్రాంతం అంటే ఆ పడవ దాటి దిగిన తర్వాత మొత్తం ఇసుకే ఉంది. అక్కడెక్కడ చెట్లు కూడా లేవు. విపరీతమైన వర్షం రావడం మొదలైంది. ఎక్కడైనా చెట్టు కింద నిల్చోడానికి చెట్లు కూడా లేవన్నమాట. సో అప్పుడు మా గురువు గారు తండ్రి గారు ఒక మంత్రం జపించి వరుణ దేవుణ్ణి అడిగారంట, నా జీవన పర్యంతం నేను నీతిగా ధర్మంగా ఉండి ఉన్నట్లయితే నన్ను నమ్మి ఈ పిల్లవాడు వచ్చాడు, ఇంత పెద్ద వర్షంలో ఈ పిల్లవాడు తడవడం నాకు ఇష్టం లేదు, అది భావ్యం కాదు, నా మంత్ర జపంతో ఒక సర్కిల్ గీస్తున్నాను, ఈ సర్కిల్లో ఈ పిల్లవాడిని నించోబెడతాను, మీరు నన్ను తడపండి వరుణదేవా, నేను తడిచి వెళ్ళినా పర్వాలేదు, నన్ను నమ్ముకుని వచ్చిన ఈ చిన్న పిల్లవాడు 10, 12 సంవత్సరాల పిల్లవాడిని మీరు తడపొద్దు అని ఆయన ఒక మంత్రం జపించి ఆ నేలతో ఆ సర్కిల్ ని గీసి ఆ సర్కిల్లో ఈ పిల్లవాడిని నించోబెట్టారు. ఆశ్చర్యంగా 2 గంటల వర్షం కురిసింది. ఈయన తడిచారు. ఆ పిల్లవాడి మీద ఒక్క చినుకు కూడా వర్షం పడలేదు. సో వర్షం తగ్గాక వీళ్ళు ఇంటికి వచ్చేసారు.
ఈయన తడిచున్నారు. ఇంటికి రాగానే అడిగారు, అదేంటి ఆయన తడిచారు నువ్వు తడవలేదేంటి అని. అప్పుడు ఈ చిన్న పిల్లాడు చెప్పాడంట, తాతయ్య ఏదో మంత్రం ఏదో జపించారు, ఒక సర్కిల్ గీశారు, నన్ను అక్కడ నుంచోబెట్టారు, నా మీద ఒక్క చుక్క వర్షం పడలేదు అని. సో మన పుణ్యభూమి ఎంత గొప్పదంటేనండి, ధర్మంగా బ్రతికితే మంత్రానికి నిజంగా పవర్ ఉంది. ఆ సాధనకి దేవతలు లోబడతారు అన్నదానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇలాంటివి నేను ఎన్నో విన్నానండి. అవి విన్న తర్వాత నాకు పెద్దగా ఆశ్చర్యం కూడా కలగల. మేబీ ఒకప్పుడు కలిగేదేమో. వన్స్ నేను ఆస్ట్రాలజీలో కొన్ని డీకోడ్ చేయగలిగినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించలేదండి. నిజం, దేవుడు నిజం, సాధన నిజం, మన గురువులు నిజం. ఫైనల్ గా నేను కన్క్లూడ్ చేసేది ఏంటంటే అండి, అకార్డింగ్ టు మై ఎక్స్పీరియన్స్, మీరు శివపురాణం చదవండి. నిజంగా ఆయుష్ అనేది ఉంటేనే ఇంకేదైనా చేయగలం. ఎన్ని డబ్బులున్నా చాలా మంది అందుకే పరిపూర్ణ ఆయుష్ని అనుభవించరు. బట్ మీరు ధర్మాత్మంగా, మీరు న్యాయంగా ఉంటే మీకు వచ్చే గండాలు తప్పిపోయి మీకు జాతకంలో ఉన్న కాలమృత్యువే ప్రసాదించబడుతుంది. అపమృత్యు దోషాలు మీకు రావు. ధర్మాన్ని తప్పిన వాళ్ళకి ఈశ్వరుడు గండాల్ని కాయడు. చాగంటి గారు కూడా చాలా వీడియోస్ లో చెప్పారండి, ప్రతి పుట్టినరోజుకి మీకు వచ్చే గండాలు, నక్షత్ర గండాలు పోవడానికి, ఆ అపమృత్యు దోషాలు పోవడానికి మీరు నల్ల నువ్వులు బెల్లంతో చిరంజీవుల శ్లోకం చదివి మీ పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకోమని చెప్పారు. అసలు జ్యోతిష్యం గొప్పతనం విధిని మార్చడానికి, నీకొచ్చే అపమృత్యు దోషాల్ని మార్చడానికి. అంతే తప్ప విధిరాతే బలం అని దేవుడు మనల్ని రోబోట్స్ లా చెయ్యలేదు. నీకు బుద్ధిచ్చాడు, మనసిచ్చాడు. నీ మనసు, బుద్ధి, నీ 4వ స్థానం 5వ స్థానం బలం బట్టి నువ్వు నీ విధిరాతను మార్చుకోగలవు. అదే నేను నేర్చుకున్న విషయం. దట్స్ ఆల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అప్పుడు ఇంకా మీకు ఇంకొన్ని విషయాలు చెప్పడానికి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.